your seat. Give the mic to the other sister. తర్వాతి కంటెస్టెంట్ లక్ష్మీ భావజ. లక్ష్మీ భావజ ఎంపిక చేసుకున్న పాట చాలా అద్భుతమైన లాలి పాట. నాటకాల రాయుడు చిత్రం నుంచి ఆత్రేయ గారి రచన, జీకే వెంకటేష్ స్వర సంయోజనం, సుశీలమ్మ గానం, నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా అన్న పాట. ఇది మీరు ఎప్పుడో లాస్ట్ రౌండ్లో పాడితే అందరూ చక్కగా నిద్రపోయేవారు. ముందే నువ్వు నిద్రపుచ్చేస్తే వాళ్ళు ఏమైపోతారు చెప్పు. నేను హామీ ఇస్తున్నాను, వాళ్ళు నిద్రపోరు. నీ పాట విని చక్కగా చప్పట్లు కొడతారు. గలేమే కిచ్ కిచ్, గలేమే కిచ్ కిచ్, టట్టరటాటటా టట్టరటాటటా, చప్పట్లు కొట్టండి పాప పాడుతుంది. నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా నిదుర రావమ్మ రావే, నిండార రావే, నెలవంక కలువల్లు వెదజల్లగా నిదుర రావమ్మ రావే, నెమ్మదిగా రావే. చిరుగాలి బాల పాడింది జోలా, పాడింది జోలా, చిగురాకు మనసు కనుపాపలందు ఎగదోసెనమ్మ ఏవేవో కలలు, కలలన్నీ కళలెన్నో విరబూయగా నిదుర రావమ్మ రావే, నెమ్మదిగా రావే. నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా నిదుర రావమ్మ రావే, నెమ్మదిగా రావే. నిదురమ్మ వడిలో ఒరిగింది రే, ఊగింది లాలి, గగనాన్ని చూసి ఒక కన్ను దోయి వినిపించమంది ఎన్నెన్నో కథలు, కథ చెప్పి మురిపించి మరపించ నిదుర రావమ్మ రావే, నెమ్మదిగా రావే. నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా నిదుర రావమ్మ రావే, నెమ్మదిగా రావే. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. యాక్చువల్గా అల్బేలా అనే చిత్రాన్ని భగవాన్ గారు సొంతంగా నిర్మించి నటించి దర్శకత్వం చేసిన సినిమాని నాటకాల రాయుడు పేరుతో నాగభూషణం గారు తెలుగుకరించారు ఈ సినిమాని. అందులో పాడే అదృష్టం నాకు కూడా దొరికింది. ఈ పాట హిందీలో ఎలా ఉందో పల్లవిని దాన్ని అలాగే పెట్టుకోవడం జరిగింది. ధీరేసే ఆజానా నిందియా మేరీ తరరా తారా రే తారా, అలాగే ఉన్నదాన్ని పెట్టుకున్నారు. కాకపోతే తర్వాత వచ్చిన దీనికి ముందర వచ్చిన చాలా సినిమాల్లో కూడా చాలామంది సంగీత దర్శకులు ఈ పాటను ఉపయోగించుకోవడం జరిగింది. ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ పర్టికులర్ సాంగ్లో ఈ పాట జీకే వెంకటేష్ గారు రికార్డ్ చేస్తున్న సందర్భంలో ఇళయరాజా ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. ఈ పాటలో ఉన్న గిటార్ వాయిద్యాన్ని ఆయనే వాయించడం జరిగింది. సో ఈ వేదిక మీద వీళ్ళు ప్రజెంట్ చేసే పాటలతో మీరు ఎన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నారో లేదో కానీ పునశ్చరణ చేసుకోవడానికి నాకు చాలా చాలా సంగతులు జ్ఞాపకం వస్తున్నాయి.
కాబట్టి ఇది నాకు కూడా ఒక సౌభాగ్యంగా నేను భావిస్తూ ఒక చిన్న విరామం, తదనంతరం రెండో రౌండ్లోకి అడుగెడదాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి, ఈ వేదికకి ముఖ్య కారణకర్త మా టీవీ చైర్మన్ గారు. ఎంతో ఆయన కళా బంధు అని చెప్పాలి. నిజంగా చాలా సాత్వికులు, సంగీత సాహిత్యాల పట్ల ఎంతో మక్కువ ఉన్న వ్యక్తి. యానాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంటే ఆయన కూడా వచ్చి మీ మధ్య కూర్చోవడం, వారి మిత్ర బృందంతో ఈ పిల్లలందరూ అదృష్టంగా, మన అదృష్టంగా భావిస్తూ, సార్ ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా టీవీ సమర్పిస్తున్న చిన్నారుల బాలగాంధర్వం టైడ్ పాడాలను ఉంది. ఈ అధ్యాయం ఫైనల్స్లో రెండవ రౌండ్కి మీ అందరికీ పునఃస్వాగతం. థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్ విత్ అస్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.